శ్రీకృష్ణలీలల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. రేపు మనం చెప్పుకుంటాం దాన్ని. వాడ ప్రహ్లాద చరిత్ర ముగించు. రోటి కట్టేసింది కదా తల్లి. నారదుడికి ఆశ్చర్యమైందిట. ఈయన రోటికి కట్టేయడం ఏమిటి, ఈయన 3 జకాలు లోపల కట్టుకున్నాడు, ఈయన కట్టేయడం ఏమిటి, అసలు ఎలా కట్టుబడ్డాడు మనిషి. ఈ కట్టేసిన స్థితిలో భగవంతుడు ఎలా ఉంటాడో చూడాలని ఆయన భూలోకానికి వచ్చాడు. వస్తే నారదుడికి తెలుసు కదా, యశోద కంటే తెలియదు ఈయన దేవుడని. కానీ తెలిసినా కూడా దేవుడు కావడం కంటే నా బిడ్డ కావడమే ముఖ్యం అనుకుంది ఆవిడ. దేవుడని చెప్పినా ఆవిడ నమ్మే స్థితిలో లేదు. నాకు వద్దు, నాకు చెప్పొద్దు ఆ విషయం, మా అబ్బాయి అంతే. ఇక్కడ అబ్బాయి అంటే ప్రేమించినట్టుగా, అమ్మాయి అంటే ప్రేమించినట్టుగా దేవుడు అంటే ప్రేమించం మనం. నెతిమి కొబ్బరికాయ కొడతాం, దేవుడికి అన్నం ఇది. కానీ పిల్లలంటే అన్నం పెడతాం, దేవుడు అంటే నైవేద్యం పెట్టి మనమే తినేస్తాం. అందుకని యశోదకి తెలియదు, నారదుడికి తెలుసు కదా. ఆయన వచ్చి ఆ రోటికి కట్టినటువంటి కృష్ణుడిని చూసి, ఏమిటయ్యా అర్థం లేదా, ఏమిటయ్యా 14 లోకాలు లోపల దాల్చుకుని నీకు ఈ స్థితి ఏమిటయ్యా, నువ్వు చూడు, నువ్వు అనుభవిస్తున్నావేమో, ఆనందంగా ఉన్నామో, నేనైతే ఆనందంగా లేనయ్యా. ఆవిడకి చెప్పేస్తానయ్యా, నేను విష్ణుమూర్తి అన్నట్ట. నువ్వు చెప్పకయ్యా బాబు, నేను కావాలని వచ్చాను ఈ అవస్థ కోసం, నీకు అవస్థ కింద కనపడుతుంది, నాకు ఆనందంగా సూర్య అవస్థ అయ్యా, నాకు వైకుంఠంలో తల్లి ప్రేమ లేదు కదా అన్నట్టు భగవంతుడు. అందుకోసం నేను ఆ భావం గుర్తుండి 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిసత్సు ప్రేమ అన్నాను. మా అమ్మ గురించి పద్యం చెబుతూ, భగవంతుడు కూడా తల్లి ప్రేమ కోసం తప్పిస్తాడంటే తల్లి ప్రేమని తండ్రి ప్రేమని పొందుతున్న మనం భగవంతుడి కంటే అదృష్టవంతులం. శివుడికి లేదు ఇది, విష్ణువుకి లేదు. మనం భగవంతుడిగా పూజించేది ప్రధానంగా వాళ్ళిద్దరినే కదా, శివకేశవులు. శివుడికి తల్లి లేదు, విష్ణువుకి తల్లి లేదు. అంటే కూడా నారదుడు అడిగాట, అదేమిటయ్యా తల్లి ప్రేమ అంటే నెయ్యిళ్ళు బంగారంగానే త్రేతాయుగంలో పుట్టావు కదా, కౌశల్యాదేవి ప్రేమంతా పొందావు కదా, సరిపోలేదా, బోళ్ళు కష్టాలు పడ్డావు అంటే, నీకు తెలియదు రాజులిళ్లలో పిల్లల్ని తల్లులు పెంచరు, దాసీలు పెంచుతారని చెప్పాడు. అది పరిస్థితి, నిజంగా అంతే. అది రాజులిళ్లలో రాజమందిరాల్లో పిల్లల్ని దాసీలు పెంచుతారు, కానీ కన్న తల్లి పెంచనివ్వరు ఈ దాదులు. వాళ్ళు కూడా అలా ఉంటారు అంతే. ఇంకా అందుకే అక్కడ అమ్మగారిని వాళ్ళు అందరూ అమ్మగారు అని అంటే, పిల్లలు కూడా తల్లిని అమ్మగారు అంటారు. ఇక్కడ దాసీలు అమ్మగారు అంటున్నారు కదా. అందుకని కౌశల్యాదేవి స్వయంగా పెంచింది చాలా తక్కువ, మహా అయితే పాలిచ్చిందేమో అంతే. అంతకుమించి దాన్ని లాలించి నీళ్లు పోసి బట్టలు తొడిగి అన్నీ చేసింది, అలంకారాలు చేసిన వ్యవహారం తక్కువ. అందుకని నాకు రామావతారంలో మానవుల్లాగా తల్లి ప్రేమను పొందే అవకాశం పూర్ణంగా రాలేదయ్యా. పైగా నేను రాజ్య పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని 12 ఏళ్ళు 13 ఏళ్ళ లోపు విద్యాభ్యాసం ముగించాలి. అందుకని నేను వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసానికి పెట్టారు. యోగ వాసిష్టం సహా సమస్తము నేర్చుకున్నాను ఆ మహానుభావుడి దగ్గర. అవగానే విశ్వామిత్రుడు వారు వచ్చారు, తీసుకెళ్లారు. అక్కడికేమో ఆయన పెళ్లి చేసేసాడు. ఇంక పెళ్ళి అయిన తర్వాత చదివేముందయ్యా, వివాహం విద్యనాశయ్యా అని ఊరికే అన్నారా? అందుకని ఇంకే ఉంది, నాకు తల్లి ప్రేమ దక్కలేదు, ఏమీ దక్కలేదు. అది పొందడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. పైగా దేవకీదేవికి పుట్టినప్పుడు ఈయన శ్రీ మహావిష్ణువుగా చెప్పేశాడు. అక్కడ వాళ్ళు స్తుతి చేశారు. దేవకీ వసుదేవుడు పుట్టినటువంటి బిడ్డని శ్రీ మహావిష్ణువుగా పుట్టాడు, అందుకని స్తుతి చేశారు. అక్కడ ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అని తెలిసిందో దేవకీదేవికి ఇంక పుత్రప్రేమ ఉండదు. పైగా భగవద్ దర్శనం అయినప్పుడు లలితా సహస్రంలో చెప్పినట్టుగా నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. మమకారం ఆవిడకి ఉండదు, మనకి ఉండనివ్వదు. భగవద్ దర్శనంలో వచ్చే ఒక ఇబ్బంది ఏమిటంటే, వైరాగ్యం కలిగి బంధాలు తెంచుకోదలిచిన వాళ్ళే ఆ దర్శనాన్ని ఎక్కువ కోరుకోవాలి. కానీ అన్ని బంధాలు ఇలాగే ఉండాలి, కొడుకులు కోడళ్ళు మనమళ్ళు మునిమనవుళ్ళు మేనత్తలు మేనమావులు, మా వేరు విడిచిన మేనమావ తోలుడు తమ్ముడు కొడుకు ట్యూషన్ చెప్పిన మాస్టర్ కూడా మా ఇంటికి వస్తూనే ఉండాలి. కానీ భగవద్ దర్శనం కావాలంటే కుదరదు. ఈ బంధాలన్నీ కావాలనుకుంటే అది దొరకదు, అది కావాలంటే ఇది వదిలేయాలి. ఇవన్నిటినీ భగవద్బంధంగా చూడగలిగితే ఉన్నా పర్వాలేదు. ఎవరైనా మనతో ఏ సంబంధం, భార్య భర్త కొడుకు కోడలు తల్లి తండ్రి మేనమామ మేనత్త, చివరికి కుక్కకి కోటీశ్వరుడికి భేదం తెలియని వాడు భగవద్బంధాలు ఏ బంధాలు ఉన్నా వాడు ఏం చేయడు, అన్నీ భగవద్బంధాలుగానే ఉంటాయి. అందుకని పరమాత్మ కూడా వైకుంఠంలో ఉండి మానవుడిగా పుడితే కొన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆలోచించాడు. దేవతలందరూ కూడా మానవులుగా పుడతారు. మానవుల జన్మలో ఉండే మరొక ఉత్కృష్టత ఏమిటంటే, మనకి తెలియదు అది. దేవతలు ఎవరు మోక్షం పొందలేదు. మీరు 18 పురాణాల్లో ఎక్కడైనా ఒక దేవత మోక్షం పొందినట్టు చూపించాడు, ఉండదు. దేవేంద్రుడు కానీ, జయంతుడు కానీ, వసంతుడు కానీ, కంతుడు కానీ,
కుబేరుడు కానీ, నలకోబరుడు కానీ, మణికంధరుడు, మణిగ్రీవుడు కానీ, దేవతలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మోక్షం పొందినట్టు ఎక్కడా ఉండదు, మన్మధుడు సహా. మానవులుగానే మోక్షం పొందుతారు. అందుకే దేవతలు కూడా మానవులుగా పుట్టాలి. మోక్షం పొందాలంటే మానవుడిగా పుట్టాల్సింది. మానవుడిగా పుడితే తప్ప అది సాధ్యమని శ్రీపాద శ్రీవల్లభుడు అనే దత్తాత్రేయ సంప్రదాయంలో అద్భుతమైనటువంటి గురువు. ఆయన దత్తాత్రేయుడు తర్వాత ఆయనే. పిఠాపురం ఎక్కడో కాదు, కాకినాడ పక్కన పిఠాపురం. మహానుభావుడు ఆయన, సామాన్యమైన యోగి కాదు. ఆయన దేవతల్లో వాడు, మానవుడు కాదు, దేవతల్లో వాడు. శ్రీపాద శ్రీవల్లభుడుగా పుట్టాడు. మన అదృష్టం, తెలుగునాట పిఠాపురంలో పుట్టాడు. ఇప్పటికీ అక్కడ శ్రీపాద శ్రీవల్లభ పీఠం ఉంది. ఆయన దేవతలుగా పుట్టినవాడు ఇక్కడ ఎందుకు పుట్టాడు అంటే స్పష్టంగా చెప్పాడు, మానవ జన్మెత్తితే తప్ప మోక్షం రాదన్నాడు. మోక్షం పొందడానికి మానవ జన్మే, అందున కూడా భారతదేశమే. ఎందుకంటే ఇది కర్మభూమి. అమెరికా సహా అన్ని భోగభూములు, ఇది కర్మభూమి. చేసిన పాపాలో పుణ్యాలో అనుభవించవలసిన వాళ్ళు అమెరికాలో పుడతారు. పుణ్యపాపాలతో సంబంధం లేకుండా తమ జీవితాన్ని తాము నిర్ణయించుకుని పుణ్యమార్గంలోకి నడిపించుకుని మోక్షం కూడా పొందగలిగిన వాళ్ళు భారతదేశంలో పుడతారు. ఈ దేశపు మట్టి అంత గొప్ప. ఏదైనా సరే సాహిత్యం పొందాలంటే ఇక్కడ పుట్టాల్సిందే, అంతే. అందుకే మీకు ఎక్కడ ప్రపంచ చరిత్రలో కనపడినటువంటి మహాయోగులందరూ ఇక్కడ జన్మిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మానవ జన్మలో ఉండే ఉత్కృష్ట దేవుడే ఒప్పుకున్నాడు దాన్ని. నేను రామావతారంలో పొందలేకపోయానయ్యా, కృష్ణావతారంలో తల్లి అంటే ఒకసారి కొడుతుంది, మళ్ళీ నా చేతులు పడిపోను, బిడ్డను అనవసరంగా కొట్టాను, మా దేవుడు చేతులు ఇచ్చే చేతులు విరిచేస్తే బాగుండేది అంటుంది. ఆ మాట బిడ్డకి ఎంత ఆనందంగా, నన్ను కొట్టినందుకు మా అమ్మ ఎంత బాధపడిపోతుందో అని ఒకసారి ఆ బిడ్డకి ఎలా ఉంటుంది అది. ఇదంతా పొందాలి అంటే నేను మామూలుగా ఉండాలయ్యా, నువ్వు వచ్చి ఇక్కడ మొత్తం సినిమా రహస్యం అంతా ముందే చెప్పేసినట్టుగా ఈయన దేవుడు అంటే ఇంకేముంది బాబు, నెత్తిమి కొబ్బరికాయ కొడతారు, నన్ను ఏం చేయరు ఇక్కడ, నీకెందుకు బో, రోటికి కట్టినా సరే నోటికి కట్టినా సరే నేను చూసుకుంటాను అన్నాడు. అంత గొప్పదే ఆ ప్రేమ. అది పొందగలిగినటువంటి మానవ జన్మ అదృష్టవంతమైంది నిజంగా. ఇక మనం నేరుగా తల్లి ప్రేమను పొందినప్పటికీ తండ్రికి శత్రువుగా మారిపోయినటువంటి ప్రహ్లాదుని చరిత్రలోకి ప్రవేశిద్దాం. నిన్న మనం ఒక భక్తి ప్రవాహంలో ఆపుచేశాం. అనేక రకాల హిరణ్యకశ్యపుడు మారుద్దామని చూస్తే ప్రహ్లాదుడు మారకపోగా మరింత తీవ్రత్వంలోకి వెళ్ళాడు. తండ్రికి నోరాడనంత పనిలో చెప్పాడు, ఇంతకంటే మించింది ఏమీ లేదన్నాడు. హరిభక్తిని మించింది లేదు, హరిభక్తికి అలవాటు పడినవాడు మరొకటి కోరడం అనడానికి మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు బోవునే మదనములకు అన్నాడు. హరిభక్తి లేకపోతే అది శరీరమే కాదు అని చెప్పడానికి కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక అన్నాడు. శ్రీ భగవంతునికి చేసిన సేవే సేవ, అందుకే మనకు అవయవాలు ఇచ్చాడని చెప్పడానికి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నాడు. అంతటితో సరిపోక అసలు జీవితంలో ఎదుర్కొనేటువంటి ఏ ఇబ్బందిని మనిషి ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలన్నా భక్తి ఉండి తీరాల్సిందే అని సంసార జిమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌఘ జల రాసులింకునే హరిమనీషా బడబాగ్ని లేక సర్వంకషాఘౌఘ జలరాశులింకునే హరిమనీషా బడభగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడుగునే పద్మాక్షునుతి రవిప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గనవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతన అంజనము లేక తమరసగర్భునకునైన దానవేంద్ర. అంజనంతో సహా అన్ని విశేషాలు నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు సాహసించినటువంటి ప్రహ్లాదుడు ఇంకో మాట అంటున్నాడు, తండ్రి ఒక్క మాట చెబుతున్నాను, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీకు పాదాభివందనం చేసి చెబుతున్నాను, కానీ నా పద్ధతి మార్చుకోవలసింది కాదు, మీరు మార్చుకుంటే మార్చుకోండి పెద్దలు, లేదా మీకు నమస్కారం. హరిభక్తి లేకపోతే జీవితమే దండగ. భగవద్భక్తి లేనివాడి జీవితం అంతా నిరాశామయమైన జీవితం మరొకటి ఉండదు. దేనిని కోల్పోయినా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు చిత్తశుద్ధిగా ప్రార్థన చేసే అవకాశాన్ని కోల్పోకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి.
సంపదలు పోయినా పర్వాలేదు, సౌందర్యం పోయినా పర్వాలేదు, పదవులు పోయినా పర్వాలేదు, పీఠాలు పోయినా పర్వాలేదు, చివరికి మనకు తెలియకుండా ప్రాణమైపోయినా పర్వాలేదు. గుళ్ళోకి వెళ్ళి దేవుడి విగ్రహం ముందు మనం నిలబడ్డామంటే మన అంతరాత్మ మనని ప్రశ్నించేట్టుగా ఉండకూడదు. ఎరా అబ్బాయి గుళ్ళోకి వచ్చావు, ఏం అర్హతుంది అనకూడదు. అంటుంది అంటే మహాపాపాలు చేశామన్నమాట. వాటికి ప్రాయశ్చిత్తం చేసుకునే వెళ్ళాలి. నువ్వెవరినో మాయ చేయొచ్చు అబ్బాయి, భార్యను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, లోకంలో అందరినీ మోసం చేయొచ్చు, చిట్టుబండి కంపెనీలు పెట్టి డబ్బులు మింగేసి నన్ను మోసం చేయలేవరా అబ్బాయి, నీకు ఏం అర్హతుందని ఇక్కడికి వచ్చావు, నాకు దండం పెడుతున్నావు, టోపీ పెడతావా అని శివలింగమో వెంకటేశ్వర విగ్రహమో శ్రీకృష్ణ విగ్రహమో మనని ప్రశ్నిస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే ఇంతకంటే దౌర్భాగ్యపు జన్మ ఉండదు. ఇక ప్రార్థించే చిత్తశుద్ధితో ప్రార్థించే అవకాశం ఒక్కటి కోల్పోకుండా ఉంటే ఇవన్నీ మళ్ళీ సవరించుకొచ్చాడు, పాపాలు కూడా సవరించుకొచ్చాడు. భగవత్ ప్రార్థన చేసే అర్హతను కోల్పోకుండా ఉంటే ఇవి చేసిన చిత్తశుద్ధిగా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి చేశాను, చాపల్యం కొద్దీ చేశాను, చిన్నతనం వల్ల చేశాను, బుద్ధి పాడైపోయి చేశాను, బుద్ధి బురదలోకి వెళ్ళి చేశాను, నన్ను క్షమించమంటే నేనున్నానేం పర్వాలేదు అంటాడు ఆయన. నేనున్నానేం పర్వాలేదు, తెలుసుకున్నావు కదా. ఎప్పుడు పాపాన్ని గురించి భయపడమని హిందూ మతం చెప్పదండి. పాపం ఎప్పుడూ సమస్య కాదు, పాపం తాలూకు జ్ఞాపకమే సమస్య. అన్నీ అనంతుని చర్యలలో భాగంగానే జరిగాయి. మనం ఆ జ్ఞాపకాలు పోగొట్టుకోవాలి. మనం ఏం చేస్తామంటే పాప జ్ఞాపకాలైనా పోగొట్టుకుంటాం, కానీ పక్కన నుంచి పుణ్య జ్ఞాపకాలు మాత్రం పోగేస్తూ ఉంటాం. నేను ఎంతమందికి దానం ఇచ్చానంటే, నేను ఎంత మంచివాడినంటే అని సాగదీస్తూ ఉంటాం. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. అంతేకాదు, చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నిర్ణయించుకోండి. ఏదైనా పోతుంది, ఓదానికే ఉంటుంది. ఏమిటిది? చేసిన పాపం చెబితే పోతుంది, పుణ్యం కూడా పోతుంది. అంచేత నిజంగా తెలివైన వాడు పుణ్యం చెప్పడు, పాపమే చెబుతాడు. కానీ మనం మూర్ఖులం, పాపాలన్నీ దాచుకుంటాం, పుణ్యం చెప్పేస్తాం వేదిక మీద. నేను ఎంత మంచివాడినంటే అని. లోపల ఉండనేది ఉండనే ఉంది, అది లోపల నుంచి తన్నుతూనే ఉంటుంది. అది అనుభవించి తీరాల్సింది. పుణ్యానికి ఫలం మనకి రాదు, ఎందుకంటే చెప్పేశాం కదా. చెప్పడం వల్ల లోకంలో గౌరవం పెరిగింది కదా. అబ్బాయిని ఎంత వాటండి ఆయనే చెప్పాడండి అనగానే ఇంకా పెరిగింది కదా. ఈ గౌరవం అనే ఫలం మనకి దక్కింది కాబట్టి ఆ పుణ్యం పోయింది. పుణ్యానికి గౌరవమే కదా ఫలం, మంచి ప్రచారమే, అది పోయింది. పాపం మనం చెప్పకపోవడం వల్ల అది మన దగ్గర ఉండిపోయింది. మంచిది అనుభవించాల్సింది. ఇప్పుడు ఏమిటి, జన్మ ఏమెత్తుతామని చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని హరిభక్తి లేకపోతే రిక్త వ్యర్థ సంసారముల్, ఆ జీవితం మొత్తం రిక్తమైపోయినట్టే, వ్యర్థమైపోయినట్టే. సంసారం అంటే మొత్తం జీవితం.